మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక మంచి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చినాము. సో ఈరోజు హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నారు, అసలు ఏంది, ఏ స్టోరీతో వచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో జీజీహెచ్ గురించి మనం చాలా రకాలైనటువంటి స్టోరీస్ ఇస్తూ ఉన్నాము. ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అయితే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మంచి కార్పొరేట్ స్థాయి వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ అధికారి అయినటువంటి ప్రతిమారాజ్ గారు. సో ఈరోజు ప్రతి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనకి ప్లేట్లెస్ మిషన్కి సంబంధించి మనము మాట్లాడుకుంటూనే ఉంటాము. మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ తరహాలోనే మంచి అంటే ఎవరైతే వైద్యం కోసం వస్తున్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ సౌకర్యార్థం ఇవన్నీ మిషన్స్ అయితే తెస్తున్నాము అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మనతో మేడం ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నాం. నమస్తే. సో ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిషన్ గురించి మాట్లాడుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మనం. సో ఎట్లా సాధ్యమైంది, ఎట్లా తెచ్చారు అంటే ఎవరైతే మనకి పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఈ మెషిన్ లాస్ట్ ఇయర్ మనము ఈ రిక్వైర్మెంట్, ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ చుట్టుపక్కన ఉన్న ఏరియాస్ డెంగ్యూ ప్రోన్ బెల్ట్, ఎక్కువ మనకి డెంగ్యూ కేసెస్ వస్తూ ఉంటాయి, ప్లేట్లెట్స్ అవసరాలు ఉంటాయి. సో ఇంతకుముందు మన దగ్గర జీజీహెచ్లో మన దగ్గర ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అని అదొక పాయింట్ తీసుకునే వాళ్ళము. అట్లానే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని 2 రకాలు తీసేవాళ్ళం. అవి ఏంటిదంటే ఒక ప్యాకెట్ 2,000 రూపాయలు 2,500 వరకు ఉంటాయి అవి. అండ్ ఇప్పుడు వచ్చిన మెషిన్ ఏదైతే ఉందో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, అది ఒక్క ప్యాకెట్ 15,000 ఉంటుంది. బయట పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ప్రైవేట్లో కూడా 15,000 పెట్టితే ఆ ఒక్క ప్యాకెట్ ఎక్కిస్తారు అనమాట. సో దీని గురించి మనం లాస్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు మేము ఈ ఏరియాలో మన హాస్పిటల్కి ఇస్తే బాగుంటుంది అని మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మనకి మెషిన్ మంజూరు చేశారు. మనతో పాటు ఇంకా కొన్ని ఏరియాస్లో కూడా మంజూరు చేశారు. సో మెషిన్ మంజూరు చేయడంతోనే అయిపోదు, ఎందుకంటే ఏదైనా ఒక స్పెషల్ మెషిన్ వచ్చినప్పుడు హాస్పిటల్లో కూడా దాన్ని మెషిన్ ప్లేస్ చేయడానికి అండ్ దానికి సంబంధించిన ఇన్స్పెక్షన్స్, అంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో మెషిన్ వచ్చినా కానీ దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఆ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసి అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ స్టేట్ నుంచి వాళ్ళు కన్సర్న్ వాళ్ళు వచ్చి మనకి ఇన్స్పెక్షన్ చేస్తారు. సో ఇన్స్పెక్షన్ చేసి అన్నీ చేసి మనకి ఇప్పుడు అది ఓకే చేశారు. సో ఆ మిషన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసి నిన్న మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దాని మిషన్ కాస్ట్ 40 lakhs రూపీస్. మేడం ఎక్కడ నుంచి వచ్చారు? అంటే 40 lakhs అంటే చాలా ఖర్చుతో కూడిన పని. సో ఎక్కడ నుంచి వచ్చింది ఆ మిషన్? అది మనకు ప్రభుత్వం ఇచ్చింది. సో మనము తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి మిషన్స్ అన్ని ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెషిన్స్ ఉంటాయి, సో ఇటువంటి మంచి ట్రీట్మెంట్స్ కూడా అందుతాయి అనే నమ్మకం పేషెంట్స్ కి పెరుగుతుంది. సో ఈ మిషన్ మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది 40 lakhs రూపీస్. కానీ దాన్ని తయారు చేయడానికి డోనర్ నుంచి మనం బ్లడ్ తీసుకొని దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ ని సెగ్రిగేట్ చేసి, అంటే సపరేట్ చేసి ఆ థిక్ ఉన్న ప్లేట్లెట్స్ మొత్తం మనం పేషెంట్కి ఎక్కిస్తాం. సో ఆ ప్రొసీజర్ అంతా చేయాలి అంటే ఆ పేషెంట్ ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్ కాస్ట్ దానిది 10,000 పైన ఉంటుంది. ఆ కాస్ట్, ఆ కిట్ కాస్ట్ అంటే ఒక్క పేషెంట్కి 10,000 ఖర్చు అయిపోతుంది అది. సో ప్రభుత్వం ఆ కిట్స్ కూడా మనకి ప్రస్తుతానికి ఒక 10 కిట్స్ మనకి ఇచ్చారు. అండ్ ఆల్రెడీ మనం ఒక కిట్ వాడేసాం, ఒక పేషెంట్కి ఇచ్చాం. సో రిక్వైర్మెంట్ పట్టి మనకి నీడ్ ఎక్కువ ఉంటే మనకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు డెంగ్యూ వచ్చిన వారందరూ కూడా ప్లేట్లెట్స్ అవసరం అనేది పడదు. సో చాలా మంది రొటీన్గా నార్మల్గా రికవర్ అయిపోతారు. కానీ ఇప్పుడు డెంగ్యూ రాగానే భయపడి పేషెంట్స్ వాళ్ళ అటెండర్సే కొంచెం పడిపోయి కౌంట్స్ 2 లక్షలు ఉన్నది ఒక 60,000కో 70,000కో పడిపోయింది అనుకోండి, ఎక్కించండి అని ముందు వీళ్ళే అడుగుతున్నారు. కానీ అది అంత ఎక్కించాల్సిన అవసరం కూడా లేదు, మ్యాండేటరీ లేదు. సో మనకి పేషెంట్ కి ఒకవేళ ప్లేట్లెట్స్ కనుక 20,000 కంటే తగ్గితే అప్పుడు మనం చూసుకొని ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకపోతే ఒకవేళ 30,000 ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, రక్తం ఎక్కడి నుంచి అయినా రక్తస్రావం జరుగుతుంటే ముక్కులోంచి కానీ, పళ్ళలో నుంచి కానీ, మోషన్స్లో కానీ, యూరిన్లో కానీ ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అప్పుడు అది ఇండికేషన్ అనమాట. కానీ డెంగ్యూ అన్ని ఫీవర్స్కి కూడా ప్లేట్లెట్స్ ఎక్కించాలని ఇండికేషన్ లేదు. సో మ్యామ్ మెయిన్గా ఈ ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోవడం వల్ల
చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉంటాం. ఆ. సో ఇట్లా పానిక్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏమైనా? బాగా కౌంట్స్ తగ్గిపోయి బ్లీడింగ్ అవుతున్నప్పుడు దెన్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు డెంగ్యూ పేషెంట్స్. లివర్ ఫెయిల్యూర్ రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే లంగ్స్ ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, ఇలాంటివి అయినప్పుడు డెంగ్యూ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి షాక్ సిండ్రోమ్ లోకి వెళ్ళి చనిపోయే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. ఒక 100 మందికి మనం డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఒక్కళ్ళు కూడా రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే. మనం లాస్ట్ 2-3 మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ పర్ మంత్ డెంగ్యూ పేషెంట్స్ 100 కంటే ఎక్కువ మంది అడ్మిట్ చేసుకున్నాం. కానీ ఎవరికి కూడా మనము సీరియస్ అవ్వడము చూడలేదు. అండ్ ప్లేట్లెట్స్ కూడా ముందు లాస్ట్ మంత్ అయితే మనకి ఆర్డిపిసే ఉన్నాయి. సో అవి కొంతమందికి ఎక్కించాం, ఒక 5-10 మందికి ఎక్కించాం. మిగతా 90 మంది నార్మల్గా రొటీన్గా రికవర్ అయిపోయారు. కానీ బయట ఎలా నడుస్తుందంటే డెంగ్యూ వచ్చింది, ప్లేట్లెట్లకి చాలా ఎక్కువ డబ్బులు, అటువంటివి మనం అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ గా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడానికి గల కారణాలు అంటే ఇప్పుడు డెంగ్యూ వస్తేనే ఇట్లాంటివి ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి. సో ఇంకేమైనా ఫీవర్స్ ఏమైనా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేది తగ్గడానికి వీలు ఉంటుందా? ఈ వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా మనం అయితే కామన్గా డెంగ్యూ చూస్తున్నాం. కానీ డెంగ్యూ కాకుండా వేరే వైరల్ ఫీవర్స్ వచ్చినా కానీ ఆ వైరస్ ఏం చేస్తుందంటే ఆ ప్లేట్లెట్స్ మీద వెళ్ళి దాడి చేస్తుంది. సో ప్లేట్లెట్స్ పర్ఫార్మెన్స్ తక్కువ చేస్తుంది, ప్లేట్లెట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందువల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది ఆ వైరస్ వెళ్ళి టాక్సిక్గా వాటి మీద పనిచేయడం మూలంగా ప్లేట్లెట్స్ అనేవి మనకి తగ్గిపోతాయి. అండ్ ఇంకా డిఫరెన్స్ కూడా చెప్పాలి, ప్రతి ఒక్కరికి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అవసరం కూడా ఉండకపోవచ్చు. ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే 8 మంది డోనర్స్ నుంచి మనము బ్లడ్ తీసుకొని దాంట్లో నుంచి ప్లేట్లెట్ తయారు చేసి ఇస్తాం. అది ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్. అది ఒక్క ప్యాకెట్ ఇందాక అన్నట్టు 2500 ఉంటుంది. అండ్ ఒక మనిషికి ఎక్కించినట్టయితే ఒకసారి ఎక్కిస్తే మనము 5 నుంచి 10,000 వరకు ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చు తక్కువ, ప్లేట్లెట్స్ తక్కువ పెరుగుతాయి. అండ్ ఎక్కువ మంది 8 డోనర్ల నుంచి తీసుకోవడం మూలంగా రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అయితే మనం ఒక్క డోనర్ నుంచే తీసుకుంటాము. అండ్ ఇది ఒక్క ప్యాకెట్ ఇచ్చినప్పుడు అరౌండ్ 20 to 30 వరకు ప్లేట్లెట్స్ 1000 ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. అండ్ ఒకటే డోనర్ కాబట్టి రిస్క్ ఆఫ్ అదర్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిషన్ కూడా తక్కువ ఉంటుంది. కానీ కాస్ట్ వైజ్ చూసుకున్నట్టయితే మనం భారతదేశంలో ఇట్స్ డెవలపింగ్ కంట్రీ. అందరికీ సింగిల్ డోనర్ ఇచ్చి మన వనరుల్ని నష్టం చేసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి ఆర్డిపిసి ఇచ్చి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ బాగా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి సింగిల్ డోనర్ ఇవ్వచ్చు. అది 15,000 కాబట్టి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కానీ మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత ఒక పేషెంట్కి మనం ఇచ్చాము, వాళ్ళు రికవర్ అయ్యారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మిషన్ ఉంది కదా అని మా మీద కూడా ఒత్తిడి పెట్టకూడదు. ఎందుకంటే డాక్టర్స్ కూడా అది ఎంతవరకు అవసరం ఉందో, ఏ పేషెంట్ జెన్యూన్, ఏ పేషెంట్కి ఇవ్వచ్చు అనే అసెస్మెంట్ చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మన ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన ఈ మిషన్కి కిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము బయట అడ్మిట్ అవుతాము, మాకు ఇక్కడ నుంచి ప్లేట్లెట్స్ ఇవ్వండి అంటే అది ఇవ్వడం కూడా సాధ్యం కాదు. అండ్ మీరు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి వనరులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్లకు మటుకు మేము ఉపయోగించగలుగుతాం. ఫైనల్ గా మ్యామ్ ఇప్పుడు బయట ఇప్పుడు మనము ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్కి వెళ్తే ఖర్చుతో కూడుకున్న పని, వేలల్లో మన ఖర్చు వస్తూ ఉంటుంది. సో ప్రభుత్వ ఆసుపత్రికి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో అడ్మిట్ అయితే సో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి? మీరు ఫస్ట్ డెంగ్యూ వచ్చిందని అనగానే ప్యానిక్ అయిపోకండి. సింపుల్గా కూడా బయటపడిపోవచ్చు. సింపుల్ డ్రగ్స్ అయిన పారాసెటమాల్ లేకపోతే కొంచెం ఎనర్జీ డ్రగ్స్ అట్లాంటి వాటితోనే మీరు మంచిగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి డెంగ్యూలో యాంటీబయాటిక్స్ కూడా అవసరం పడదు. సో యాంటీబయాటిక్ వైరల్ ఫీవర్స్లో పనిచేయవు. కానీ బయట యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. సో అలా దానికి అంత నీడ్ కూడా లేదు. సో లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కౌంట్స్ తగ్గిపోతుంటే ప్యానిక్ అవ్వకండి. కౌంట్స్ తగ్గిపోతున్నా కానీ మనం ఎక్కించడానికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. అండ్ ఒక్క విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా మనం పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళు డోనర్ అనేది అవసరం. మాకు మేము తయారు చేయాలి అని అంటే ఒక డోనర్ అవసరం. ఈ మధ్య నేను లాస్ట్ 2-3 days నుంచి మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు భయపడిపోయి, ఎందుకంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్లో మనం ప్లేట్లెట్స్ బయటకు తీయడానికి ఆ పేషెంట్ 1 hour ఆ మిషన్ దగ్గర ఉండాల్సి వస్తుంది. సో అతని దగ్గర నుంచి మనం ప్లేట్లెట్ తీసుకోవడం మూలంగా కూడా లాస్ అయ్యే బ్లడ్ కూడా ఎక్కువ ml కాదు,
ఓన్లీ 60 ml బ్లడ్డే ఇచ్చినట్టు. ఎందుకంటే ప్లేట్లెట్స్ మనం తీస్తాం, బ్లడ్ అంతా సర్క్యులేట్ అయ్యి మళ్ళీ వాళ్ళ బ్లడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే. సో బ్లడ్ లాస్ ఏం అవ్వదు. ఓన్లీ 60 ml అంటే ఇంత కొంచెం ml బ్లడ్ లాస్ కి భయపడిపోతున్నారు. అండ్ ఇదేదో పెద్ద ప్రొసీజర్ ఉంది, గంట సేపు మేమెందుకు పడుకోవాలి, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ లో 2 minutes లో బ్లడ్ వచ్చేస్తుంది. సో మీరు అన్నట్టు మ్యామ్, అంటే బ్లడ్ డొనేషన్ అనగానే చాలా మంది ప్యాకెట్స్ ఇవ్వాలి అది ఇది అని అనుకుంటారు. ప్యాకెట్స్ కాకపోతే ఇవ్వాలి, 60 ml అంటే మీరు అన్నట్టు చాలా తక్కువ. చాలా తక్కువ. సో మనం ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. బ్యాడ్ థింగ్ ఏంటిదంటే అసలు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న అటెండర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అయ్యో. మేము ఇవ్వమంటే మేము ఇవ్వము, ఉంటే ఉండనివ్వండి, లేకపోతే లేదు, మేము బ్లడ్ అయితే మేము ఇవ్వము, ప్లేట్లెట్స్ దియ్యము అంటున్నారు. అంటే అవేర్నెస్ లేక భయపడి అండ్ అవేర్నెస్ లేక ఇలా అంటున్నారు వాళ్ళు. సో ముఖ్యంగా సుమన్ టీవీ అంటే అంత పాపులర్ టీవీ, ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారు, మీకు మిలియన్స్ లో ఉన్నారు. మెసేజ్ పాస్ చేసేది ఏంటంటే మీరు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కోసం అని మీరు బ్లడ్ ఇచ్చినట్టయితే ఓన్లీ 60 ml బ్లడ్ మీకు ఖర్చు అవుతుంది. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ కాకపోతే టైం అయితే ఒక 1 hour పడుతుంది, కానీ ఒక ప్రాణం కాపాడడానికి 1 hour టైం అనేది ఏమి ఎక్కువ అయితే కాదు, ఒక జీవితాన్ని కాపాడుతున్నాం మనం. సో దానికోసం భయపడకుండా ముందుకు రావాలి. నిన్న మన దగ్గర స్టార్ట్ చేసిన వెంటనే ఒక మన ప్రెస్ రిపోర్టర్ ఒక అబ్బాయి ముందుకు వచ్చి, మేడం నేను ఇస్తానని ఇమీడియట్ గా తను వాలంటీర్ గా, అవసరం లేకపోయినా కానీ వాలంటీర్ గా వచ్చాడు. సో దిస్ విల్ గివ్ ఏ గుడ్ పాజిటివ్ వైబ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడకండి. ముఖ్యంగా మీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరే డొనేట్ చేయకపోతే ఇంకా మన ముందు ఎందుకు వాళ్ళ కోసం. సో మానవత్వం అనేది ప్రివేల్ అవ్వాలి ఎప్పుడైనా కానీ. అండ్ మిషన్ ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది ఈరోజు హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చినాము. సో నిజామాబాద్ జీజీహెచ్ గురించి మనము చాలా సార్లు మనం మాట్లాడుకున్నాము. ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు ఇక్కడ వైద్యులు. సో ఈ ఏదైతే మనకి ఈ ప్లేట్లెట్స్ మిషన్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, దాదాపు 40 లక్షల ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి. సో మనము ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ వేలలో ఖర్చు అవుతుంది, ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్లీ మంచి వైద్యాన్ని అందుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ అధికారి అయినటువంటి ప్రతిమారాజ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది సుమన్ టీవీ హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియో.